ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికకి తెరలేచినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా ఎన్నికలు, మరి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ప్రభుత్వాలు ఏర్పట్టాలు, కుదురుకోవటాలు అన్నీ అయిపోయిన తర్వాత మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన స్థానంలో ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉంది విశాఖపట్నం జిల్లాలో. దానికి నెల 30వ తారీఖున షెడ్యూల్ ఇచ్చారు. 30వ తారీఖున ఎన్నికలు జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి విశాఖపట్నంలో అయితే 600 ఓట్ల దాకా వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నిక ఓటేస్తారు కాబట్టి మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం, వాళ్ళ ప్రతినిధులే ప్రస్తుతం కూడా ఉండటంతో 600 ఓట్లు వాళ్లకుంటే టీడీపీకి 200 చిల్లర ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో లెక్క ప్రకారం చూస్తే ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మారిన పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా మళ్ళీ తెలుగుదేశం వైపో జనసేన వైపో వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి టీడీపీ పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా అంటే టీడీపీ పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మరి గెలిచేటువంటి అవకాశాలను తోసిపుచ్చలేము. అయితే క్లియర్ కట్ మెజారిటీ అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. వైఎస్ఆర్సీపీ గెలవటానికి స్కోప్ ఉంది. కానీ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి సహజంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఎటు ఉంటే అటువైపు మళ్ళతారు కాబట్టి దానికి సంబంధించిన కసరత్తు కూడా ఈ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు పోటీ ఇచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని ప్రకటించడం అనేది కీలకమైన అంశం. ఎందుకంటే విశాఖపట్నంలో ఆయనకి 2 అంశాలు కలిసి వస్తాయి. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక పక్కన 600 ఓట్లు ఉన్నాయి, మరొక పక్కన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత తూర్పు కాపు, మరొక పక్కన కాపు సామాజిక వర్గం, మరొక అంశం ఏంటంటే ధనవంతుడైనటువంటి వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఒక బలమైనటువంటి వ్యక్తిని అంటే అవకాశం తీసుకోదలుచుకోవాలి వైఎస్ఆర్సీపీ. ఒక బలమైనటువంటి వ్యక్తినే పోటీలో నిలిపినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే రేపు పోటీ అనేది ఖచ్చితంగా రసవత్తరంగా ఉంటుంది. గట్టి పోటీ జరుగుద్ది అంటారు, ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి వాళ్ళు పోటీ పడుతున్నారు, ఇంకెవరనేది నిర్ణయించలేదు. కోలా గురువులు క్యాండిడేట్ కావచ్చు అనేటువంటిది ఒక ఇది వినపడుతోంది. ఎవరు క్యాండిడేట్ అయినా కూడా పోటీ అయితే మాత్రం చాలా బలమైనటువంటి పోటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి ప్రత్యక్ష ఎన్నిక నేరుగా జరిగేటువంటి ఎన్నిక కాబట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్ల ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకునే అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా 2 పార్టీలు కూడా ఉభయ వర్గాలు కూడా చాలా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా మరి పోటీ అయితే రసవత్తరంగా జరుగుద్దని మనం భావించవచ్చు. అందుకే ముందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందే ఒక క్యాండిడేట్ని కూడా ప్రకటించి రంగంలో దిగినటువంటి పరిస్థితి. క్యాండిడేట్ కూడా బొత్స సత్యనారాయణ గారు కావటం అనేది కొసమేరు. ఆయన ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా చేశారు, గత ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, వాళ్ళ ఆవిడ మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంటే బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉండి మొన్న ఎన్నికల్లో దారుణమైనటువంటి ఊహించినటువంటి పరాభవాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కాబట్టి మళ్ళీ ఆయనకి ఇమీడియట్గా ఏదో పదవి కావాలని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి వైనాన్ని మనం గుర్తించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారి క్యాండిడేట్ అవ్వటం అనేది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఆయన బలంగా ఢీకొనటానికి వీళ్ళు ఎంత మేరకు మంచి క్యాండిడేట్ను పెడతారో, ఎంత బలంగా నిలబడతారనేది చూడాల్సినటువంటి అవసరం. చూద్దాం ఏం జరుగుతుంది.